అందరికీ నమస్కారం. ప్రజావాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలకి కేవలం 75 రోజులు మాత్రమే ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఉన్నది ఉన్నట్లుగా ఎవరూ చెప్పని విశ్లేషణలు కూడా మీకు అందించడానికి ఈ ప్రజావాణి ఛానల్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలు రకాల విమర్శలు ఎదుర్కోవటం మనం అందరం చూస్తున్నాం. మొదటగా తన కుటుంబానికి ఆప్తులు బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అన్నయ్యని జగన్ రెడ్డి అని సంబోధించడం బాలేదు అన్న దగ్గర నుంచి ఈ వివాదంలో వేడి పెరిగింది. దానికి షర్మిల గారు నేను జగన్ గారు అనే సంబోధిస్తానని చెప్పి జిల్లాల పర్యటనలు చేస్తూ ఎలా అయినా కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక సభలో మాట్లాడుతూ వైఎస్ కుటుంబం ముక్కలుగా చీలిపోవడానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, దానికి నా తల్లే సాక్ష్యం అనే హాట్ కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నా మీద మా బాబాయిని పోటీకి దించింది, ఇప్పుడు నా మీద మా చెల్లిని పంపించారు అని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. దాన్ని కంటిన్యూ చేస్తూ షర్మిల గారు జగన్ గారు సీఎం అయిన తర్వాత తన వాళ్ళెవరు, మన వాళ్ళెవరు, నా వాళ్ళెవరు అనేది కూడా మర్చిపోయి ఒక నియంతృత్వ పోకడలో వెళ్తున్నారు. సరే, నన్ను ఎలాగూ మర్చిపోయారు, మా తండ్రి గారి పేరైనా నిలబెడితే చాలు అని నేను వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే ఎవరి సాయం వల్ల మనం అధికారంలోకి వచ్చాం, వైఎస్ఆర్ గారి పేరు నిలబెట్టాలి కదా అని కూడా మర్చిపోయి నన్ను అనేక అవమానాలకు గురి చేశారు. కానీ ఈ గొడవకు మొదలు ఏంటి అని మనం ఆలోచిస్తే జగన్ గారికి షర్మిల గారికి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మనకు అప్రస్తుతం. ఎవరు వాళ్ళ గొడవల్ని సోఫా కింద తలపెట్టి వినలేదు. కానీ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తనకు సాక్షిలో ఎలాంటి కవరేజ్ లేదు అని తను ఫీల్ అయిందని మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక సమయంలో బహిరంగంగానే ఓ సాక్షినా మాది కవరేజ్ చేయరు కదా అని మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆ తర్వాత చాలా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ ఎలాంటి కవరేజ్ లేదు. మీడియా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు షర్మిల గారి పార్టీని అసలు ఎవరూ కన్సిడర్ చేయాల్సిన పని లేదు అన్నట్లు తక్కువ చేసి మాట్లాడారు. చివరికి ఈరోజు కూడా వైఎస్ కుటుంబం బంధువు అయినటువంటి రాఘవరెడ్డి గారు షర్మిల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏమీ లేదన్నారు. ఈ పరిస్థితి చూస్తే పామును పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం చివరికి తన మీదకే వస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో టీడీపీ మీడియా ఎందుకు షర్మిల గారిని హైలైట్ చేస్తుంది, దానివలన వాళ్ళకేంటి లాభం అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను.